విద్యాలయంలో నంబరు తయారవ్వడానికి కారణము బాబా త్యాగం యొక్క భాగ్యాన్ని త్యాగం చేయకపోవడమే అని చెప్పేసి ఈ ఏప్రిల్ 1 1982 మురళి ఏదైతే చెప్పారో దాని యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు ఈ చెప్పబోయే మురళి. సో ఈ మురళిలో బాబా అన్నిటికన్నా మొదటి త్యాగము దేహాభిమానం యొక్క త్యాగం అంటారు. సో ఈ మురళి తర్వాత వచ్చే మురళిలన్నీ కూడా బాబా త్యాగం గురించే చెప్పారు. సో త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని, సో దాన్ని 1 ఏప్రిల్ 1982 ఆ అవ్యక్త మురళిలో వివరంగా చెప్పాము. కాబట్టి విద్యార్థులు ఈ మురళిలన్నీ మేము ఏ రకంగా అయితే అప్లోడ్ చేస్తున్నామో అదే సిరీస్లో గనక వింటే త్యాగం యొక్క పరిభాష అర్థమవుతుంది. ఎవరైతే విద్యాలయంలో టాప్ ర్యాంకర్గా రావాలని అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు ఖచ్చితంగా చదవాల్సిన వినాల్సిన వీడియోలు ఇవి. ఇక్కడ ఒకవేళ మనకు త్యాగం అన్నది ఏంటా అన్నది అర్థం కాకపోతే చేసే సేవలు చేస్తూ ఉంటాం, కానీ ఆ భాగ్యము పదం ఏదైతే రావాలో అది రాకపోవచ్చు. సో అందుకే ఈ మురళీలన్నీ కంటిన్యూగానే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాము. సో విద్యార్థులు కంటిన్యూస్గా గనక వింటే స్పష్టత వస్తుంది. సో మొదటి మురళిలో బాబా త్యాగం అన్న దాని పరిభాష కొంత చెప్పారు. సో అక్కడ త్యాగాన్ని ఏదైతే భాగ్యం వచ్చిందో దాన్ని కూడా త్యాగం చేయాలని చెప్పారు. సో ఈ మురళిలో అన్నిటికన్నా మొదటి త్యాగం దేహాభిమానం. సో దాని యొక్క పరిభాష బాబా చాలా విస్తారంగా చెప్పారు. సో మురళి వినేటప్పుడు ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అన్న భావనతోటి గనక వింటే మనం దేహాభిమానాన్ని త్యాగం చేశామా లేదా తెలిసిపోతుంది. సో బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సో ఈ మురళి 1 ఏప్రిల్ 1982 మురళికి కంటిన్యూషను. ఈ మురళి డేట్ 3 ఏప్రిల్ 1982. సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, బాబ్దాదా తన యొక్క త్యాగమూర్తి పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ త్యాగ స్వరూపమే, కానీ భాగ్యం గురించి వినిపించాను కదా. ఒకే తండ్రి యొక్క పిల్లలు అయినప్పటికీ, ఒకే విధంగా భాగ్యం యొక్క వారసత్వం లభిస్తున్నప్పటికీ సంభాళించుకోవటం మరియు పెంచుకోవటం ఆధారంగా నంబర్ తయారవుతుంది. అదేవిధంగా అందరూ త్యాగమూర్తిగా అయ్యారు. దీనిలో కూడా నంబర్ వారీగా ఉన్నారు, త్యాగం చేశారు మరియు బ్రాహ్మణాత్మలుగా అయ్యారు. కానీ త్యాగం యొక్క పరిభాష చాలా గుహ్యమైనది. చెప్పటం అయితే తనువు, మనసు, ధనం, సంబంధం అన్నీ త్యాగం చేశాము అని చెప్తున్నారు. కానీ తనువు యొక్క త్యాగం అంటే దేహాభిమానం యొక్క త్యాగం. అయితే దేహాభిమానం త్యాగం చేశారా లేక చేస్తున్నారా? సో ఇక్కడ మనం ఏదైతే ఇది కంటిన్యూటీ మురళి అనుకున్నామో, సో ఇక్కడ దేహాభిమానాన్ని త్యాగం చేశాము అని అంటున్నారు. సో ఇక్కడ నంబరు తయారవుతుంది ఈ త్యాగాన్ని ఆధారంగా. సో ఇక్కడ చేశారా లేక చేస్తున్నారా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతూ ఏం చెప్తున్నారంటే, త్యాగం అంటే ఏ వస్తువుని లేదా ఏ విషయాన్ని వదిలేశారో, నాది అనే భావం లేకుండా వేరు చేసేశారో దాని మీద మీ అధికారం సమాప్తి అయిపోయినట్లే. ఎవరి కోసం త్యాగం చేశారో ఆ వస్తువు వారిది అయిపోయింది. ఏ విషయాన్నైతే త్యాగం చేశారో దాని గురించి సంకల్పం కూడా చేయకూడదు. ఎందుకంటే త్యాగం చేసిన విషయం లేదా సంకల్పం ద్వారా ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని వెనక్కి తిరిగి తీసుకోకూడదు. ఏ విధంగా అయితే హద్దు సన్యాసులు హద్దు యొక్క సంబంధాలను, ఇంటిని త్యాగం చేసి వెళ్తారు, మరల తిరిగి వచ్చేస్తే వారిని ఏమంటారు? వాస్తవానికి నియమం ప్రకారం అయితే తిరిగి రాకూడదు. అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీరు బేహద్ సన్యాసులు లేదా త్యాగులు, త్యాగమూర్తులైన మీరు మీ యొక్క ఈ పాత ఇల్లు అంటే పాత శరీరాన్ని, పాత దేహం యొక్క అభిమానాన్ని త్యాగం చేశారు. ఎప్పుడు బుద్ధి ద్వారా ఈ పాత ఇంటిని ఆకర్షితం అవ్వము అని సంకల్పం చేశారు. సంకల్పం ద్వారా కూడా మరల తిరిగి రాము అని మొట్టమొదట ఈ త్యాగం చేశారు.
అందువలనే దేహ సహితంగా దేహ సంబంధాలను త్యాగం చేశాము అని చెప్తున్నారు. దేహాభిమానాన్ని త్యాగం చేశారు, అయితే త్యాగం చేసిన పాత ఇంటిలోకి మరల వచ్చి వెళ్ళటం లేదు కదా అంటున్నారు. సో ఈ వాక్యాల యొక్క సారాంశము, బాబా మీరు త్యాగం చేశాను అంటున్నారు. త్యాగం చేసేసింది ఎవరి కోసమో? బాబా కోసం. సో ఎవరి కోసమైతే మీరు త్యాగం చేశారో మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవటం లేదు కదా, మళ్ళీ ఆ ఇంట్లోకి రావటం లేదు కదా అని చెప్పి చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో అందుకే ఇంకా మళ్ళీ బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, ఏ ప్రతిజ్ఞ చేశారు? తనువు కూడా నీది అన్నారా, లేక మనసు ఒకటే నీది అన్నారా? సో విద్యార్థులు ఒక్కసారి చెక్ చేసుకోండి, అసలు ఇంతకు బాబా ఎదురుగా మనం ప్రతిజ్ఞ చేశామా లేదా అని. సో ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తామో చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవద్దు. సో రుద్రజ్ఞాన యజ్ఞంలో తనువు మనస్సు ధనం అన్నిటినీ వేసేసి దానికి ప్రతిఫలంగా వారసత్వాన్ని తీసుకుంటున్నాం. సో ఒకసారి వేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవడానికి లేదు అంటున్నారు. సో ఒకవేళ తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ సబ్జెక్ట్ అంతా బాబా విద్యాలయంలో నంబర్ ఎందుకు తయారవుతుందని చెప్తున్నారంటే ర్యాంకింగ్. సో ఎందుకు తయారవుతుందంటే, కొంతమందిని తనువుని పూర్తిగా వేసేసి ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకోవట్లేదు, ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటున్నారు. సో వీళ్ళు నంబర్ వైజ్ ముందుంటున్నారు. కొంతమంది తనువుని యజ్ఞంలో వేశామని వాక్య ద్వారా చెప్తున్నారే కానీ ఏదైనా సందర్భం వస్తే నాకు ఒంట్లో బాగాలేదు, నేను సేవ చేయలేను అని ఏవైతే సాకులు చెప్పి ప్రతిజ్ఞని వెనక్కి తీసేసుకుంటున్నారో వీళ్ళు నంబర్ వైజ్ వెనక్కుంటున్నారు. సో మురళి అంతా బాబా ఆ విషయం మీదే చెప్తున్నారు, ఎందుకు విద్యాలయంలో ర్యాంకింగ్ నంబర్ వైజ్ ఒకరు ముందుకి ఒకరు వెనక్కి అవుతున్నారు అని. సో బాబా ఇంకేమంటున్నారంటే, తనువు కూడా నీది అన్నారా, లేక మనసు ఒకటే నీది అన్నారా? మొదటి మాట తనువు అనే వస్తుంది. తనువు మనసు ధనం అంటున్నారు, మరియు దేహం దేహ సంబంధాలు అంటున్నారు. కనుక మొదటి త్యాగం ఏమి అయింది? ఈ పాత దేహం యొక్క అభిమానం నుండి విస్మృతి అంటే అతీతం అవ్వటం, ఇది త్యాగం యొక్క మొదటి అడుగు అంటున్నారు. ఒకసారి తనువుని వేసేసిన తర్వాత శరీర నిర్వహణ అయితే చేస్తాం, కానీ అదే సబ్జెక్ట్ కింద తీసుకుని దేహం గురించే ఆలోచించేసి దేహాన్ని ఏ రకంగా ఇచ్చేయాలా, దాన్ని ఏ రకంగా పెంచి పోషించాలని ఇవి ఆలోచిస్తూ కూర్చోం. సో అందుకే ఒకసారి వేసేసిన తర్వాత దానికి సంబంధించిన దేహము దేహ సంబంధాలను కూడా బుద్ధి ద్వారా మర్చిపోవడం. ఇప్పుడు దేహంలోనే ఆత్మదేహంలోనే ఉంటుంది, కానీ బుద్ధి ద్వారా ఇది మనది కాదు బాబాది అన్న ఈ ఆలోచనతోనే ఉంటాం. ఇంటిలో ఇంటి యొక్క సామాన్లు ఉంటుంది కదా, అదేవిధంగా దేహం అనే ఇంటిలో భిన్న భిన్న కర్మేంద్రియాలే సామానులు. అయితే ఇంటిని త్యాగం చేయటం అంటే అన్నిటినీ త్యాగం చేయాలి. ఇంటిని వదిలేశారు కానీ ఏదో ఒక వస్తువుపై మమత ఉండిపోతే దాన్ని త్యాగం అని అంటారా? అదేవిధంగా ఏ కర్మేంద్రియం అయినా తన వైపుకి ఆకర్షించుకుంటుంది అంటే దానిని సంపూర్ణ త్యాగం అని అంటారా? ఇదే విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అన్నీ వదిలేశాము, ఇక ఒక కర్మేంద్రియం విచలితం అవుతుంది అంటే అది కూడా సమయానికి సరి అయిపోతుంది అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఏ ఒక్క కర్మేంద్రియం యొక్క ఆకర్షణ అయినా కానీ అది ఒకే బాబావారిగా కానివ్వదు, నంబర్ 1గా అవ్వనివ్వదు అంటున్నారు. సో బాబా మనకి రాజయోగాన్ని నేర్పించింది అందుకు. అందులో అష్టశక్తుల్లో సంకీర్ణ శక్తి అంటే కర్మేంద్రాలు ఎంత వాడాలో అంతే వాడాలి అని చెప్పి ఏదైతే మనకి తాబేలు బొమ్మను వేసి చూపించారో సో దాన్ని ఇక్కడ వాడాలి. సో ఇక్కడ నేను దేహాభిమానాన్ని వదిలేశాను, తనువును త్యాగం చేశాను అని చెప్పి ఏదో ఒక కర్మేంద్రియం విచలితం అవుతుంది అంటే కళ్ళ ద్వారా అందరి యొక్క దేహాన్ని చూడడము, వీళ్ళు సన్నబడ్డారు, లావ్ అయ్యారు, కలరు, వైట్ డ్రెస్లని ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే ఒక కర్మేంద్రియం విచలితం అవుతుందని అర్థం. ఒకసారి మొత్తము తనువుని వేసేసిన తర్వాత అంటే ఇంకా పూర్తిగా ఆత్మాన్న స్థితిలో మనము ఉండాలి. ఎవరిని చూసినా కానీ ఆత్మాన్న స్థితిలోనే చూడాలి. మళ్ళీ వాళ్ళని చూసేసి నామరూపాల్లో చిక్కుకోవద్దు. మళ్ళీ వాళ్ళని చూడగానే మీకు ఏమైనా కోపం వచ్చిందా మా మీద, మాతో మాట్లాడటం లేదంటే మీరు కోపంలో ఉందా అని చెప్పి వికారాలను చూస్తూ కూర్చోదు. సో అందుకే బాబా మొట్టమొదటి పాఠమే మీరు ఫెయిల్ అవుతారు, నామరూపాల్లో చిక్కుకుంటారు అని అంటారు. సో అందుకే బాబా ఇక్కడ వీటన్నిటిని త్యాగం చేస్తేనే ఆ భాగ్యం తయారయ్యే దాంట్లో నంబర్ అన్నది ఉంటుంది. సో నామరూపాల్లో చిక్కుకునేవారు ర్యాంకింగ్లో వెనక్కి పడితే నామరూపాల్లో చిక్కుకోని వాళ్ళు నంబర్ వైజ్ ముందుంటారు.
సో ఇది దేనికి దానికి చెక్ చేసుకుంటూ పోవాలి. ఎలాగూ కష్టపడుతున్నాము, అమృతవేళ చేస్తున్నాం, మురళీలు చదువుతున్నాం, ఆ తర్వాత సేవలు ఎలాగూ కష్టపడేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా కొంత ధ్యాస పెట్టుకుంటే ఖచ్చితంగా టాప్ ర్యాంకర్గా రావచ్చు. తర్వాత వజ్ర వైడూర్యాలు మహలు అన్ని వదిలేశారు, కానీ పగిలిపోయిన మట్టి పాత్రపై మోహం ఉంటే ఏమవుతుంది? వజ్రం తన వైపుకి ఎలా ఆకర్షించుకుంటుందో అదేవిధంగా ఆ వజ్రం కంటే కూడా ఎక్కువగా ఈ పగిలిపోయిన పాత్ర మిమ్మల్ని మాటిమాటికి ఆకర్షిస్తుంది. వద్దు అనుకున్నా కానీ మాటిమాటికి బుద్ధి అక్కడికే భ్రమిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏ కర్మేంద్రియం యొక్క ఆకర్షణ అయినా ఉండిపోతే శ్రేష్ఠ పదవి నుండి మాటిమాటికి కిందికి తీసుకువచ్చేస్తుంది. కనుక పాత ఇంటిని మరియు పాత సామగ్రిని అన్నిటినీ త్యాగం చేయాలి. ఇది చాలా చిన్నది అని అనుకోకండి, కానీ ఈ చిన్నది కూడా చాలా ప్రాప్తిని పోగొడుతుంది. కనుక సంపూర్ణ త్యాగం చేయాలి. ఈ పాత దేహాన్ని బాబ్దాదా ద్వారా లభించిన తాకట్టు వస్తువుగా భావించండి. సేవ కోసం ఇప్పుడు కార్యంలో ఉపయోగించాలి. ఇది నా దేహం కాదు, కానీ సేవార్థం లభించిన తాకట్టు వస్తువు అని భావించాలి అంటున్నారు. సో ఇక్కడ వజ్ర వైడూర్యాలు మహల్లన్నీ వదిలేసినా కానీ మట్టి పాత్రపై మోహం ఉంటే ఏమవుతుంది అంటున్నారు. సో అన్నిటినీ త్యాగం చేసి వచ్చేసాం, కానీ ఈ పాత దేహం ఏదైతే ఉందో మట్టి పాత్ర, దీనిపై మోహం ఉంది. వజ్రం తన వైపుకి ఎలా ఆకర్షించుకుంటుందో అదేవిధంగా వజ్రం కంటే కూడా ఎక్కువగా, సో ఇక్కడ వజ్రం అంటే ఆత్మ, సో ఆత్మ తన వైపుకి ఆకర్షించుకుంటున్నా కానీ దానికన్నా ఎక్కువగా ఈ పగిలిపోయిన అంటే పాత శరీరం 5000 సంవత్సరాల నుంచి ఆత్మ పాత్రని అభినయిస్తూ ఇక్కడ దాకా వచ్చాం. సో అదేవిధంగా ఇక్కడ ఈ పగిలిపోయిన పాత్ర మిమ్మల్ని మాటిమాటికి ఆకర్షిస్తుంది. వద్దు అనుకున్నా కానీ మాటిమాటికి బుద్ధి అక్కడికే భ్రమిస్తూ ఉంటుంది. సో దానికి ఏం చేయాలా అంటే బాబా ఏం చెప్తున్నారంటే, మీ యొక్క శరీరాన్ని తాకట్టు వస్తువుగా భావించండి. సేవ కోసం ఇప్పుడు కార్యంలో ఉపయోగించాలి. ఇది నా దేహం కాదు, కానీ సేవార్థం లభించిన తాకట్టు వస్తువు. సో బాబాకి తనువుని సమర్పణ చేస్తే మళ్ళీ సేవార్థం బాబా నాకు ఇచ్చారు అని ఆ రకంగా భావించాలి. సో ఆ రకంగా భావించి చూడండి, చాలా విషయాల్లో మీకు అనుభవం అవుతుంది. శారీరక రోగాలు కానీ లేకపోతే సమస్యలు కానీ దేహానికి సంబంధించిన ఏవి ఉన్నా కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ఒక రకంగా చెప్పాలంటే బాబా యజ్ఞంలో వేసేసిన శరీరాలకి రోగాలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ, ఒకవేళ ఉన్న ప్రభావం చూపించదు. అలా కాకుండా యజ్ఞంలో వేసేసి లేదు నాకు ఒంట్లో బాగాలేదు, వీలు కాదు, మళ్ళీ ఒంట్లో బాగాలేదని చెప్పి అందరు చెప్పి మళ్ళీ బాబా ఏదో దాన్ని సరిదిద్దారు అని కాకుండా అసలు దేహం గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. మనది కాని వస్తువుల గురించి ఎందుకు చర్చించాలి? సో ఇక్కడ ఏం చేస్తాము, శారీరక రోగాలు వస్తే డాక్టర్లకు వెళ్ళి చెప్తాము, మన దగ్గర వాళ్ళు, అంతే తప్పితే అందరికీ చెప్తున్నామనంటే ఎక్కడో అది ఇంకా నాది అన్న భావన ఉండిపోయింది కాబట్టే. సో అందుకే బాబా ఇది నాది కాదు అని చెప్పి, అసలు నిజంగా యజ్ఞంలో వేస్తే శారీరక కర్మభోగం వచ్చినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. అతిథి అయి ఈ దేహంలో ఉంటున్నారు. బాబ్దాదా కార్యార్థం కొంచెం సమయానికి ఈ తనువుని ఇచ్చారు అంటే మీరు ఏమి అయినట్లు? అతిథి అయ్యారు కదా. నాది అనే దానిని త్యాగం చేసి అతిథిగా భావించి మహాన్ కార్యంలో ఈ తనువును ఉపయోగించండి. అతిథికి ఏ స్మృతి ఉంటుంది? స్వంత ఇల్లు స్మృతి ఉంటుందా, లేక దానిలోనే చిక్కుకుపోతారా? మీ శరీర రూపీ ఇల్లు ఫరిష్తా స్వరూపం నుండి దేవతా స్వరూపం అవుతుంది. ఆ స్వరూపాన్ని స్మృతి చేయండి. ఎలా అయితే బాబ్దాదా పాత శరీరాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు కానీ దానికి చిక్కుకోరు, అదేవిధంగా మీరు కూడా ఈ పాత శరీరంలో నివసించండి. కర్మ కోసం ఆధారంగా తీసుకున్నారు, తిరిగి మీ ఫరిష్తా స్వరూపంలో నిరాకారి స్వరూపంలో స్థితులైపోండి. అతీత స్థితి యొక్క ఉన్నత స్థితి నుండి సాకార కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయడానికి క్రిందకి రండి. దీనినే అతిథి స్థితి అంటే మహాన్ స్థితి అని అంటారు. ఈ విధంగా ఉంటున్నారా అంటున్నారు. సో ఇక్కడ అతిథిగా భావించడం అంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మన సొంత ఇల్లు అని అనుకోము, అతిథిగానే ఉంటాము. ఎంత మాట్లాడాలో ఎంత ఉండాలంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఈ శరీరాన్ని కూడా అదే విధంగా భావించండి అంటున్నారు. సో శరీరం మనది కాదు, సేవార్థం బాబా ఇచ్చారు. సో ఉదాహరణ ఏం చెప్తున్నారు, ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా శరీరాన్ని ఆధారంగా తీసుకుని జ్ఞానాన్ని చెప్పారు.
అంతేగాని ఈ శరీరము నాది అని చెప్పి ఎప్పుడూ భావించలేరు. సో ఇక్కడ మనం కూడా బాప్ సమాన స్థితికి చేరాలి కాబట్టి ఈ శరీరం నాది కాదు, సేవార్థం బాబా మనకి ఇచ్చారు అన్న ఈ అతిథి అంటే ఈ మహాన్ స్థితికి రావాలి. ఈ విధంగా ఉంటున్నారా అని చెప్పి బాబా అడుగుతున్నారు. సో ఈ మురళీలు ఇలాంటివి చదివితే శ్రీమతాన్ని అసలు పాటిస్తున్నామా ఉల్లంఘిస్తున్నామో మనకే అర్థమైపోతుంది. త్యాగం యొక్క మొదటి అడుగు వేశారా? బాబ్దాదా ఒక నవ్వు వచ్చే విషయం చెప్తున్నారు. వర్తమాన సమయంలో ఎవరికి వారు తమని తాము తక్కువగా భావించడం లేదు. ఇద్దరిలో ఒకరు చిన్నగా మరొకరు పెద్దగా ఉండండి అని ఎవరైనా చెప్తే ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తారా? సో ఇక్కడ బాబా మళ్ళీ మనకు ఉదాహరణ ఇస్తున్నారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల్లో వీరు పెద్దవారు వీరు చిన్నవారు అని గనక చెప్తే మీరు దానికి ఒప్పుకుంటారా, తక్కువగా భావిస్తారా అని ప్రశ్న అడిగి ఎందుకు ఏమిటి అనే శాస్త్రాలను తీసుకుని వ్యతిరేక శక్తి స్వరూపాన్ని చూపిస్తున్నారు అంటున్నారు. సేవలకి వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పినట్టు వినండి అంటే వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలి, మాకు మాత్రం తెలీదా అనే శస్త్రాలను ఆయుధాలను తీసి వ్యతిరేక శక్తి స్వరూపాన్ని చూపిస్తున్నారు అంటున్నారు. ఈ అలంకారాలు కూడా తక్కువ కాదు. సర్వశక్తులు అనే అలంకారాలు ఎలా ఉన్నాయో అదే విధంగా మాయ లేక రావణుని యొక్క భుజాలు కూడా తక్కువ కాదు అంటున్నారు. సో ఇక్కడ భక్తి మార్గంలో అమ్మవార్లను చూపించేటప్పుడు అష్టభుజధారుల కింద చూపించారు. రావణునికి మాత్రం 10 తలలు చూపించారు. సో అమ్మవారిని చూపించేటప్పుడు భుజాలతోటి, రావణుని తలలతోటి ఎందుకు చూపించారని చెప్పి బాబాయ్ మురళిలో వివరిస్తున్నారు. అంటే మనలో దేహాభిమానం అన్న శాతం ఎంత ఎక్కువగా ఉంది, శక్తుల్ని వాడకుండా సహయోగం ఇవ్వకుండా ఏ రకంగా దేహాభిమానానికి లోనవుతున్నామా అన్నదే బాబాయ్ మురళిలో చెప్పారు. సో అందుకే ఏమంటున్నారంటే మాయ లేదా రావణుని యొక్క భుజాలు కూడా తక్కువ కాదు. శక్తులను భుజధారిగా చూపిస్తారు, అష్టభుజధారిగా, షోడశ భుజధారిగా చూపిస్తారు. కానీ రావణునికి తలలు ఎక్కువ చూపిస్తారు. ఎందువలన అంటున్నారు. సో ఇక్కడ శక్తులను చూపించేటప్పుడు అష్టభుజధారులు లేదా షోడశ భుజధారులు అంటే అష్ట అంటే 8, షోడశ అంటే 16, అయితే 8 లేదా 16 భుజధారిగా చూపిస్తారు. కానీ రావణుణ్ణి చూపించేటప్పుడు 10 తలలు చూపిస్తారు. ఎందువలన అని చెప్పి బాబా ప్రశ్న అడిగి సమాధానం ఏమిస్తున్నారంటే ఎందుకంటే రావణుని యొక్క మాయాశక్తి మొదట బుద్ధినే అలజడిలోకి తీసుకువస్తుంది. ఏ సమయంలో మాయ వస్తుందో ఆ సమయంలో దానికి ఎన్ని రూపాలు ఉంటాయి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ప్రశ్నల యొక్క ఎన్ని తలలు ఉద్భవిస్తాయి. ఒకటి త్రెంచుతూ ఉంటే రెండవది వస్తుంది. ఇలా ఒకే సమయంలో బుద్ధిలో వెంటనే 10 విషయాలు వచ్చేస్తాయి. అంటే ఒక విషయానికి 10 తలలు కదా, ఈ విషయాల యొక్క అనుభవం ఉంది కదా, తిరిగి ఆ ఒక్కొక్క తల తన రూపాలను చూపిస్తుంది. ఈ 10 తలల యొక్క శస్త్రధారులుగా అవుతున్నారు అంటున్నారు. సో ఇక్కడ మనం ఇంతకీ చెక్ చేసుకోమంటున్నాడు బాబా. ముందు కూడా మురళిలో అదే వివరించారు. ఇంతకు మనం రావణాసురుడిలాగా ఎప్పుడు చూసినా ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా అని చెప్పేసి ప్రశ్నలు, తలలు, దాని వివరణ అదే ఇస్తున్నాడు బాబా. అలా ఉన్నామా లేదా అష్టభుజధారులుగా ఉండి మన యొక్క శక్తుల్ని వాడి ఈ తలలను సంహరించడం అంటే నరికే విధంగా ఉన్నామా అని. ఎప్పుడైతే మనలో అష్టభుజధారులు అంటే మనలో ఈ శక్తులు ఉంటాయో ఉన్నప్పుడు ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు రావు. స్థూలంగా ఇక్కడ శక్తులు రావణాసురుడు అని చెప్తున్నాడు. సూక్ష్మ స్థాయిలో మనలో ఉన్న అష్టశక్తులు ఇవి వాడినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు రావు. సో ఇక్కడ కర్మేంద్రియాలు విచలితం అవుతున్నాయి. సో కర్మేంద్రియాలు అన్న తర్వాత ఇంకా మనము పురుషార్థంలో ముందుకెళ్ళలేదు కాబట్టి ఎలా అయినా వస్తాయి, నేను చేసేది కరెక్ట్, ఎందుకు మనిషి అన్న తర్వాత కోపం రాదు అని ఇలా సమర్థిస్తూ పోతాం. సో ఇవన్నీ రావణాసురుడి లక్షణాలు. అదే అష్టభుజధారులు అయితే ఏం చేస్తారంటే అష్టశక్తుల్లోని సంకీర్ణ శక్తిని వాడి వీటన్నిటిని సంహరిస్తారు. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు. తర్వాత శక్తులు అంటే సహయోగి, అభిమానం అనే శిరస్సు కలిగిన శక్తులు కాదు, కానీ సదా సర్వభుజధారులు అంటే సర్వ పరిస్థితులలో సహయోగులు. రావణుని యొక్క 10 తలలు కలిగిన ఆత్మలు చిన్న పరిస్థితిలో కూడా సహయోగిగా అవ్వలేరు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే శిరస్సుల ద్వారా తమ యొక్క వ్యతిరేక అభిమానాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉంటారు అంటారు. సో ఎందుకు చేయాలి, ఏమిటి, ఎలా, అదెట్లా వీలవుతుంది అని చెప్పేసి ఏవైతే ప్రశ్నలు వేస్తుంటారో
శిరస్సుల ద్వారా తమ యొక్క వ్యతిరేక అభిమానాన్ని ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. ఎందుకు అనే ప్రశ్నను పరిష్కరిస్తే తిరిగి ఎలా అనే తలపైకి వస్తుంది. సాధారణంగా ఎక్కువ మటుకు మనకు వచ్చే ప్రశ్న ఎందుకనే వస్తుంది. గమనించి చూస్తే మనకే తెలుస్తుంది. సో అసలు బాబా జ్ఞానం పూర్తిగా చదివితే ఈ ఎందుకు అనే ప్రశ్న రాదు, సమాధాన స్వరూపాలం అయిపోతాం. సో పూర్తిగా తెలియకపోవడం వల్లనే ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనము రాయలసీమలో అనంతపూర్లో వర్షాలు పడాలని చెప్పి అప్పుడు యోగం చేసాం. ఆ వీడియోని 2019లో అప్లోడ్ చేశాం, కానీ ప్రయత్నం అన్నది మాత్రం మేము 2015 నుంచే మొదలుపెట్టాం. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు చాలామంది అడిగిన ప్రశ్నలు ఇవే, ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అని అంటే అక్కడ కరువు ప్రాంతం అది. సో అక్కడ రైతులు పంటలు పండక నష్టాల్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రాజయోగులమైన మనము మన యోగశక్తిని వాడి పరిస్థితిని చక్కదిద్దాలి. ఈ ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం అది. ఓకే, ఒకవేళ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం అదే అయితే వర్షాలు ఎలా కురుస్తాయి అని వెంటనే ఇంకొక ప్రశ్న. ఈ ప్రశ్నలు ఎవరు అడిగారు ఆ రోజుల్లో నన్నంటే జ్ఞానంలో ఉన్నవాళ్లే. ఈ విషయాన్ని భక్తులకు చెప్తే వెంటనే నమ్మేసి అవును భగవంతుడు కరుణిస్తారు, మనం ప్రార్థన చేస్తే వర్షాలు పడతాయని చెప్పి స్ట్రైట్గా నమ్మారు ఆ విషయాన్ని. కానీ ఎందుకు చేయాలి, బాబా డ్రామా ఫిక్స్ అయి ఉందని చెప్పారు. అనంతపూర్లో రాయలసీమలో వాళ్ళ లెక్కాచారాలే అలా ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని సరిదిద్దుతాము, వాళ్ళ లెక్కాచారాలు సమాప్తమైతే అప్పుడు వర్షాలు పడతాయి కదా అని ఎందుకు అన్న ప్రశ్న వేస్తుంది జ్ఞానులే. కానీ బాబా ఇక్కడ మీరు ప్రకృతి జీత్ ఆత్మలు, మీ యోగశక్తిని వాడండి, ప్రకృతిని తమ్మో నుంచి సతో చెయ్యండి అంటున్నారు. సో నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అయితే ఎలా చెయ్యాలి అంటే ప్రకృతిని సతోగా చేయడానికి ఏమి సంకల్పాలు చేయాలో కూడా తెలియని పరిస్థితి. మురళి అంతా బాబా సంకల్పాల ఖజానా ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు ఎలా అన్న ప్రశ్న, ఎందుకు అన్న ప్రశ్నను పరిష్కరిస్తే ఎలా అని వస్తుంది. దీనికి కారణం ఏంటి అని అంటే దేహాభిమానం. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ దేహాభిమానాన్ని గనక వదిలేసి ఉంటే ఆత్మ అన్న స్థితిలో ఉన్నప్పుడు అంతా మన ఆత్మిక సోదరులు అన్న విషయం మనకు తట్టి ఉండేది. ఆ తర్వాత మన ఆత్మిక సోదరులు కరువు ప్రాంతంలో పంటలు పండక అప్పులు పెరిగిపోయి రోగగ్రస్తం అయిపోయి సమస్యలతో ఉన్నప్పుడు మనము ముందుండి బాధ్యత తీసుకుని ప్రకృతిని తమ్మో నుంచి సతో చేయాలన్న విషయం మనకు తట్టి ఉండేది. కానీ దేహాభిమానంలో ఉండడం వల్ల వాళ్ళ లెక్కాచారాలు అలా ఉంటే మనం ఎందుకు చెయ్యాలని ఎందుకు అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయారు. సో అందుకే బాబా దేహాభిమానాన్ని వదలండి, ఆ దేహాభిమానాన్ని గనక వదిలితే అందరూ మన వాళ్ళే, బాధ్యత తీసుకోవాలి అన్న విషయం మనకు అప్పుడు స్మరిస్తుంది. సో అందుకే బాబా ఒక విషయాన్ని నివారిస్తే రెండవ విషయం ప్రారంభమవుతుంది, రెండవ విషయం నివారిస్తే మూడవ తల వస్తుంది. ఈ విషయం సరి అయినదే కానీ ఇది ఎందుకు అది ఎందుకు అని అంటుంటారు. ఒక విషయానికి 10 తలలు పెట్టే శక్తులు అని వీరినే అంటారు. ఎప్పుడూ సహయోగిగా అవ్వరు, ప్రతి విషయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇలా వ్యతిరేకించేవారు రావణుని సాంప్రదాయం వారు కదా. బ్రాహ్మణులుగా అయ్యారు కానీ ఆ సమయంలో అసురీ శక్తి యొక్క ప్రభావానికి వశీభూతం అయిపోతున్నారు అంటున్నారు. సో నిజంగా ఇలాగే జరుగుతోంది. వర్షాలు పడాలి, రైతుల ఆత్మహత్యలు ఆగాలి అని అనుకున్న చోట్లంతా జ్ఞానుల నుంచి వ్యతిరేకతే వస్తోంది. సో అందుకే బాబా వీళ్ళంతా రావణుని సాంప్రదాయం వారు బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కానీ ఆ సమయంలో అసురీ శక్తి యొక్క ప్రభావానికి వశీభూతం అవ్వడము, ఆ తర్వాత సేవ చేసే వాళ్ళ మీద నిందలు వేయడము, వెటకారంగా మాట్లాడడము. సో ఇవన్నీ వస్తున్నా కానీ మనం గనక దేహాభిమానాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి. సో వాళ్ళేదో అన్నారని చెప్పి ఎక్కడ కూడా ఆగిపోవద్దు. ఆగిపోయాము అనంటే మనమే దేహాభిమానంలో ఉన్నామని అర్థం. బాబా మురళిలో స్పష్టంగా చెప్పారు, మీరు ప్రకృతి జీతాత్మలు, ప్రకృతి మీకు దాసి అయి సేవ చేస్తుంది, ఈశ్వరీయ గవర్నమెంటే పరిస్థితుల్ని చక్కదిద్దాలా అని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా ఏదైనా అంటే మనం ఆగిపోయాము అని అంటే మనం దేహాభిమానంలో ఉన్నట్టు. సో సబ్జెక్టు మనకు తెలుసు కాబట్టి విశ్వం యొక్క బాధ్యత తీసుకుని విశ్వ కళ్యాణం కోసమై ముందుకు వెళ్ళాల్సిందే. సో అందుకే బాబా ఏమంటున్నారంటే, కానీ శక్తి స్వరూపులు ప్రతి పరిస్థితుల్లో ప్రతి కార్యంలో సహయోగి అయి ఇతరులను కూడా సహయోగిగా చేస్తారు.
స్వయం సహించవలసి వచ్చినా, త్యాగం చేయవలసి వచ్చినా కానీ సదా సహయోగిగా ఉంటారు. సహయోగానికి గుర్తుగా భుజాలను చూపిస్తారు. అందువలనే ఎప్పుడైనా సంఘటిత కార్యం చేస్తున్నప్పుడు ఏమంటారు? అందరినీ తమ తమ వ్రేలుని ఇవ్వమంటారు అంటే ఇది సహయోగం ఇవ్వటం అయింది కదా. వేలు కూడా భుజంలోనే అంటే చేయిలోనే ఉంటుంది కదా. కనుక శక్తికి భుజాలు, రావణునికి తలలు ఎందుకు చూపించారో అర్థమయ్యిందా? సదా సహయోగి మూర్తిగా అయ్యానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నాడు. సో ఈ మురళి అంతా బాబా దేహాభిమానం గురించే చెప్తున్నారు. సో మనలో దేహాభిమానం ఎలా ఉంది, దాన్ని ఎలా త్యాగం చేయాలన్నదే ఈ మురళి యొక్క సారాంశము. కాబట్టి ఈ రకంగా అందరు ఎవరిని వాళ్ళు పరిశీలించుకోండి అంటున్నారు. త్యాగమూర్తిగా అయ్యే మొదటి అడుగులో ఫాలో ఫాదర్ అయ్యారా? బ్రహ్మబాబాని చూసారా లేదా బాబా గురించి విన్నారు? బాబా యొక్క సంకల్పంలో మరియు నోటి ద్వారా ఏ మాట వచ్చేది? ఇది బాబా యొక్క రథం అనేవారు. మరి మీ రథం ఎవరిది? కేవలం బ్రహ్మ ఒకరే రథం ఇచ్చారా? మీరు కూడా రథం ఇచ్చారా? బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశత యొక్క పాత్ర వేరే విషయం. కానీ మీరందరూ కూడా ఈ తనువు నీది అన్నారు కానీ నాది అనలేదు కదా అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబా అయితే ఇది శివబాబా రథం అని ఎలా అయితే అన్నారో, సో మీరు కూడా తనువుని యజ్ఞంలో వేశారు అని అంటే మీరు కూడా శివబాబా యొక్క రథమే కదా అంటున్నారు. సో విద్యాలయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే శివబాబా అందరికీ సమానంగా ఇచ్చారు. సో బ్రహ్మబాబాని ఏదో ఎన్నుకున్నారు చేశారు అని అంటే ఆయన శరీరాన్ని తీసుకున్నారే తప్పితే ఆయనకంటూ ప్రత్యేకమైన రూల్స్ ఏం పెట్టలేదు. ఎక్కడా ఫేవరెటిజం కానీ పక్షపాతం కానీ చూపించలేదు. సో బ్రహ్మబాబా కూడా తతత్వం అన్నారు, అంటే నాకు వర్తించే రూల్సే మీకు కూడా వర్తిస్తాయి అన్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబా ఎలాగైతే శివబాబా రథమో మనందరం కూడా మన తనువుని యజ్ఞంలో వేసేసాం కాబట్టి మనం కూడా శివబాబా రథమే. అంటే శివబాబా యజ్ఞం నిమిత్తము వాడుకునే శరీరం ఇది. సో అందుకే బాబా ఈ తనువు నీది అన్నారు కానీ నాది అనలేదు కదా అంటున్నారు. సో మీరందరూ కూడా ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాం అనే ప్రతిజ్ఞ చేశారు కదా. లేదా కళ్ళు మా ఇష్టానుసారం నడిపించుకుంటాం, మిగిలినవి బాబా నడిపించాలి అనే ప్రతిజ్ఞ చేశారా? కొంచెం మన్మతం ప్రకారం నడుస్తాం, కొంచెం శ్రీమతానుసారం నడుస్తాం అనే ప్రతిజ్ఞ చేయలేదు కదా. మరి ఏ కర్మేంద్రానికి అయినా వశీభూతం అవ్వటం అనేది మన్మతమా లేక శ్రీమతమా అంటున్నారు. సో విద్యాలయంలో మన్మతము, శ్రీమతము, డిస్సర్వీస్ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు వాడేసిన పదాలు. సో ఎవరైనా సేవ చేసేటప్పుడు దేహదారుల పర్మిషన్ తీసుకోకపోతే మన్మతము, డిస్సర్వీస్ అంటూ ఉంటారు. కానీ మన్మతం యొక్క పదానికి అర్థం బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ కర్మేంద్రియానికి అయినా వశీభూతం అవ్వటం అనేది మన్మతము అంటున్నారు. సో శ్రీమతం ఏం చెప్తుంది? కర్మేంద్రియాలను జయించమంటోంది. మన్మతం ఏం చెప్తుంది? మనిషి అన్న తర్వాత ఇంకా బాబా చెప్పినట్టు కళ్ళు మా ఇష్టానుసారం నడిపించుకుంటాం, మిగిలిన బాబా ఇష్టానుసారం నడిపించడం అంటే ఇది మన్మతము అంటున్నారు. మరి ఏ కర్మేంద్రియానికైనా వశీభూతం అవ్వటం అనేది మన్మతమా లేక శ్రీమతమా? కనుక త్యాగం యొక్క పరిభాష ఎంత గుహ్యమైనదో అర్థమైందా? అందువలనే నంబర్ తయారైంది అంటున్నాడు. సో 1 ఏప్రిల్ 1982 మురళి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ 3 ఏప్రిల్ 1982 మురళి, ఇవన్నీ బాబా త్యాగం గురించే చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో మనం సేవలు అలా చేస్తూ వెళ్ళిపోయి త్యాగం చేయకపోతే మాత్రం నంబర్ వైజ్ వెనక పడిపోతాము. రేపు గనక సాక్షాత్కారాలై రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు పశ్చాత్తాప పడకుండా ఉండాలని చెప్పి ఇవన్నీ కంటిన్యూగా రికార్డ్ చేస్తున్నాము. సో విద్యార్థులు వీటిని తెలుసుకుని దానికి తగ్గట్టు సేవలు చేస్తూ వెళ్తే నంబర్ వైజ్ టాప్ ర్యాంకర్గా రావచ్చు. ఇప్పుడు కేవలం దేహ త్యాగం గురించి వినిపించాను, ఇంకా చాలా ఉంది. త్యాగం యొక్క మెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొదటి మెట్టు గురించి చెప్తున్నాను. త్యాగం చేయడం కష్టంగా లేదు కదా. అన్నీ వదిలేయవలసి వస్తుంది. పాత వాటికి బదులుగా కొత్తవి లభిస్తుంటే కష్టం ఏమిటి? ఇప్పుడిప్పుడే లభిస్తున్నాయి, భవిష్యత్తులో లభించడం గొప్ప కాదు. కానీ ఇప్పుడిప్పుడే పాత శరీరం యొక్క అభిమానాన్ని వదిలేయండి, ఫరిస్తా శరీరాన్ని తీసుకోండి. ఎప్పుడైతే పాత శరీరం యొక్క అభిమానాన్ని వదిలేస్తారో అప్పుడు ఏ విధంగా అవుతారో? డబుల్ లైట్గా అవుతారు అంటున్నారు. సో పాత శరీరాన్ని, దేహాభిమానాన్ని వదిలేయడానికి కష్టం అనిపిస్తుంది అంటున్నారే కానీ దానికి ప్రతిఫలంగా మీకు కొత్తవి లభిస్తున్నాయి కదా అంటున్నాడు. సో దేహాభిమానాన్ని త్యాగం చేసేస్తే ఏమి లభించింది? ఫరిష్తా శరీరం లభించింది అంటున్నాడు. సో సంగమ యుగంలో ఫరిష్తా శరీరం లభిస్తుంది, సత్యయుగంలో
సత్యయోగ దేవతా స్వరూపము, ఆ శరీరం నిరోగి కంచనకాయ లభిస్తుంది. సో ఈ ఫరిష్తా అన్నది ఏంటంటే ఇప్పుడే అనుభవం చేసుకోవాలి, అది అసంభవమో చేయలేనిదో కాదు. సో ఇప్పుడు దేహాభిమానాన్ని గనక త్యాగం చేస్తే ఫరిష్తా అంటే డబుల్ లైట్, అంటే పాపభారం, పాపమంతా దేహాభిమానం వల్లే జరుగుతుంది. సో దేహాభిమానాన్ని త్యాగం చేసేసాం కాబట్టి ఇక్కడ లైట్, డబుల్ లైట్ అంటే ఒక లైట్ ఏమో పాపం తగ్గిపోవడంలో, పాపం యొక్క బరువు తగ్గిపోవడం వల్ల లైట్, ఇంకొకటి జ్ఞానం యొక్క లైట్. సో దేహాభిమానాన్ని గనక మీరు వదిలేస్తే మీకు ప్రతిఫలంగా ఫరిష్తా శరీరము డబుల్ లైట్గా అవుతారు. సో ఇందులో కష్టం ఏముంది అంటున్నారు బాబా. మీరు వదిలేసి ఖాళీగా ఏం అవ్వటం లేదు, మీరు వదిలేయడం వల్ల అంతకంత ఎక్కువ తిరిగి వస్తుంది. సో ఇదే బాబా ఇక్కడ చెప్తున్నారు. కానీ అలా కాకుండా మరి ఇలా కాకుండా ఉంటే కష్టం అనిపిస్తుంది. అంటే ఇటు దేహాభిమానం సగము, ఇటు ఫరిష్తా సగం, అన్నిలా సగం సగం ఎటు ఇటు కాకుండా ఉంటేనే మీకు కష్టం అనిపిస్తుంది అంటారు. భక్తిలో ఉన్నప్పుడు పూర్తిగా దేహాభిమానంతో ఉన్నాం, అక్కడ సమస్య లేదు. లేదా జ్ఞానంలోకి వచ్చాక సబ్జెక్ట్ అర్థం చేసుకుని ఫరిష్తా స్థితిలోకి వచ్చినా సమస్య లేదు. అటు ఇటు కాకుండా కాసేపు దేహాభిమానము, కాసేపు ఆత్మాభిమానము, కాసేపు ఈ శరీరము, కాసేపు ఆ శరీరం అంటేనే మీకు కష్టం అనిపిస్తుంది అంటున్నాడు. అందుకే కానీ అలా కాకుండా మరియు ఇలా కాకుండా ఉంటే కష్టం అనిపిస్తుంది అంటున్నాడు. పూర్తిగా వదలటం లేదు, పూర్తిగా తీసుకోవటం లేదు. అంటే పూర్తిగా దేహాభిమానాన్ని వదలటం లేదు, పూర్తిగా ఫరిష్తా శరీరాన్ని కూడా తీసుకోవటం లేదు, సగంలో ఉండిపోతున్నారు. అందువలన మాటి మాటికి దీర్ఘ శ్వాస తీసుకుంటున్నారు. ఏదైనా విషయం కష్టంగా ఉంటే దీర్ఘ శ్వాస తీసుకుంటారు కదా అంటున్నారు. సో సగం ఇటు సగం ఒట్టు ఉండడం వల్ల కష్టం అనిపిస్తుంది. దీర్ఘ శ్వాస అంటే లాంగ్ బ్రీత్, హెవీ బ్రీదింగ్ అంటారు. అంటే ఎప్పుడైనా కష్టంగా ఉన్నప్పుడు ఎక్కువగా శ్వాస తీస్తూ ఉంటాం. సో ఆ పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు మీరు అంటున్నాడు, సగం ఇటు అటు ఉండడం వల్ల. చనిపోవటంలో ఆనందం ఉంది, కానీ పూర్తిగా చనిపోవటంలోనే ఆనందం ఉంది. తీసుకోవటంలో పూర్తిగా కావాలనుకుంటున్నారు, కానీ వదలటంలో మట్టి పాత్రలను కూడా వదలటం లేదు. అందువల్లనే కష్టం అనిపిస్తుంది అంటున్నారు. సో జ్ఞానం ఆశ్రయించడం ఎందుకు కష్టం అనిపిస్తుందనే చెప్తున్నారు. చనిపోవటంలో అంటే ఇంకా ఈ దేహమే నాది కాదు అని అనుకుని పూర్తిగా చనిపోవడం అంటే శరీరాన్ని వదిలేయడం. సో ఇక్కడ బుద్ధి ద్వారా వదిలేస్తాం. సో ఆ రకంగా పూర్తిగా వదిలేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ తీసుకోవడంలో పూర్తిగా అంటే బాబా ఏవైతే ఖజానాలు భాగ్యం ఇస్తారో అవన్నేమో మీరు పూర్తిగా తీసుకోవాలనుకుంటున్నారు, కానీ వదలాల్సి వచ్చినప్పుడు మాత్రము మట్టి పాత్రలను కూడా వదలటం లేదు. అందుకే కష్టం అనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ ఎవరైనా మట్టి పాత్రలు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, బాబాకి ఏమి చింత, భలే ఉంచుకోండి. కానీ వాటి ద్వారా స్వయమే అలజడి అవుతారు. అందువలనే బాబ్దాదా వదిలేయండి అని చెప్తున్నారు. ఎవరైనా పాత వస్తువులు ఉంచుకుంటే ఏమి ఫలితం ఉంటుంది? బుద్ధి కూడా మాటి మాటికి వాటి కొరకు భ్రమిస్తుంది, ఫరిష్తాగా కానివ్వదు. బాబ్దాదా ఇంకా వేల మట్టి పాత్రలు ఇవ్వగలరు, ఎన్ని కావాలంటే అన్ని ఉంచుకోండి. కానీ ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ ఏమి పుడతాయి? దోమలు పుడతాయి. దోమలు ఎవరిని కాటేస్తాయి అంటారు. దేహాభిమానం అన్న మురికి వల్ల ఏమవుతుందంటే దోమలు కాటేస్తాయంటే శరీరం రోగభూయిష్టం అయిపోతుంది. సో ఒక రకంగా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రోగాలతోటి దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే ఒక కారణం అదే, ఆ దేహాభిమానమే. సో ఆత్మాన్న స్థితిలో ఉండి బాబాని తలుచుకుంటే 63 జన్మల పాపాలు భస్మమవుతాయి. ఆ తర్వాత జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మురళియే చదువుకుని పాటిస్తున్నామా లేదా అని చూసి ఇంకా దేహాభిమానంలో ఉండి తప్పులు చేస్తూ పోతే జ్ఞాన మార్గంలో 100% అంటున్నాడు. సో పుణ్యం చేసిన 100%, పాపం చేసిన 100%. సో ఆ 100% పాపానికి ఇక్కడ కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. సో పాపం యొక్క దుఃఖం పూర్తిగా ఇక్కడే అనుభవిస్తాం, ఎందుకంటే ఆయన పవిత్రంగా చేస్తే తీసుకెళ్తాను అంటున్నారు. కాబట్టి పాత ఖాతాని సమాప్తం చేస్తున్నాము, మళ్ళీ కొత్తది తయారు చేస్తున్నాం. ఆ కొత్త దాని ఎఫెక్ట్ ఎంత? 100%. సో భక్తిలో 10%, జ్ఞానంలో 100% అంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు, దేహాభిమానాన్ని వదిలేండి, కర్మేంద్రియాలని స్థిరంగా పెట్టండి, ఎంత వాడాలో అంతే అని. దాన్ని ఉల్లంఘించాం మనం. సో ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది? 100% పాపం వస్తుంది. మరి దాన్ని ఇక్కడేగా అనుభవించాల్సింది. సో ఆత్మ అంతిమంలో శరీరం వదిలి వెళ్ళేటప్పుడు డ్రామా అంతిమంలో సంస్కారాలు పుణ్యాన్ని తీసుకెళ్తుంది. పాపాన్ని బాబా యోగము లేదా దుఃఖాన్ని భోగించడం ద్వారా తీసేసి పవిత్రంగా చేసి తీసుకెళ్తారు. సో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత శారీరక రోగాలు వస్తే అందరు అసలు ఇంతకు బాబా పాపాలు భస్మం చేశారని అడుగుతారు. సో బాబా చెప్పారు అంటే చేస్తారు.
కానీ ఆయన చెప్పింది చెయ్యంది మనమే. సో పాపపు ఖాతా పాతది భస్మం అయిపోతోంది, మళ్ళీ కొత్త తయారు చేస్తూ కూర్చుంటున్నాం మనం. సో ఆ కొత్త దాని యొక్క శాతం ఎక్కువైపోయేసరికి తీవ్రత పెరిగిపోతుంది, శారీరక రోగాలు వచ్చేస్తున్నాయి. సో శారీరక రోగాలు రావడానికి కారణం మనం శ్రీమతాన్ని ఉల్లంఘించడమే. బాబా పాపాలని భస్మం చేయకపోవడం కాదు, బాబాకు 1 సెకండే పడుతుంది. సో కర్మల యొక్క గుహ్య గతి ప్రకారము జ్ఞాన మార్గంలో 100% అన్న విషయాన్ని విద్యార్థులు విస్మరించడం వల్ల, మర్చిపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకే నంబర్ తయారవుతుంది అంటున్నాడు బాబా. సో అందుకే త్యాగం చేసేటప్పుడు దేహాభిమానాన్ని త్యాగం చేయమంటున్నారు. రాబోయే మురళిలో సంబంధాలు, ఆ తర్వాత ఏమేం త్యాగం చేయాలని సర్వస్వ త్యాగి అని చెప్పారు. ఇవి గనక చేస్తూ ఉంటే ఇప్పుడే అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. తర్వాత ఏమంటున్నారంటే, అందువల్లనే బాబ్దాదా పాతవి వదిలేయండి అని మన కళ్యాణం కోసమే చెప్తున్నారు. సగంలో ఉండేవారిగా అవ్వకండి. చనిపోతే పూర్తిగా చనిపోండి, లేకపోతే పూర్తిగా జీవించి ఉండండి. కష్టం ఏమీ లేదు, కానీ కష్టంగా చేసుకుంటున్నారు. రావణుని తలలు వస్తే కష్టం అనిపిస్తుంది, భుజదారి శక్తులుగా అయితే సహజం అనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రావణుని తలలు అనంటే ఒక్కొక్క తల బరువుగా ఎందుకు ఏమిటి అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు, దేహాభిమానాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. సో మీరు రావణునిగా అయితేనే మీకు కష్టం అనిపిస్తుంది, భుజదారి శక్తులుగా అయితే సహజం అవుతుంది. సో ఇక్కడ అష్టశక్తుల్ని కనుక వాడుతూ పోతుంటే, బాబా మురళిలో చెప్తున్న యుక్తుల్ని వాడుతూ పోతే సహజం అనిపిస్తుంది. వాటిని వాడకుండా బాబా చూసుకుంటారు అని అంటే మళ్ళీ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే బాబా ఇంత సబ్జెక్ట్ ఏదైతే చెప్పారో దేహాభిమానాన్ని త్యాగం చేయమని చెప్పి మనకు చెప్తున్నారు విద్యార్థులుగా. సో సబ్జెక్ట్ అంతా తెలుసుకుని బాబా చూసుకుంటారంటే బాబా త్యాగం చేయడానికి ఏముంది అక్కడ? బాబా అన్ని త్యాగం చేసి మనకే ఇస్తున్నారు కదా. సో అందుకే మీరు భుజదారి శక్తులుగా అయితే సహజం అవుతుంది. కేవలం 1 అడుగు యొక్క సహయోగం ద్వారా కోటాను కోట్ల సహయోగం లభిస్తుంది, కానీ ఆ మొదటి అడుగు వేయటంలోనే భయపడిపోతున్నారు, లభించేది మర్చిపోతున్నారు, ఇవ్వవలసింది స్మృతి ఉంటుంది, అందువల్లనే కష్టంగా అనిపిస్తుంది అంటున్నారు. సో 1 అడుగు వేస్తే బాబా సహయోగం ఇస్తా అంటున్నారు. సో మనం ఆ 1 అడుగు వేయడానికే భయపడిపోయి కూడా ఈ బాబా చూసుకుంటారన్న ఆలోచనని చేస్తున్నాం. బాబా ఏమంటున్నారు, మీరు సంకల్పం చేస్తే నేను చూసుకుంటాను అంటున్నారు. సో మనం అసలు సంకల్పమే చెయ్యకపోతే ఆయన సహయోగం ఎట్లా ఇస్తారు? సో ఇక్కడ ఏమంటున్నారు, మొదటి అడుగు వేయటంలోనే భయపడిపోతున్నారు అంటున్నారు, లభించేది మర్చిపోతున్నారు, ఇవ్వవలసింది స్మృతి ఉంటుంది. సో బాబా మనకి ఏమి ఇవ్వాలి, బాబా ఏం చేయాలి, బాబా కర్తవ్యం ఏంటని అది గుర్తుంటోంది, మనం చేయాల్సింది మర్చిపోతున్నారు, అందుకే మీకు కష్టం అనిపిస్తుంది అంటున్నారు. సో విద్యార్థులు కొంత నిదానంగా కూర్చుని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది బాబా ఏం చెప్తున్నారా అని చెప్పి. ఇక్కడ దేహాభిమానాన్ని వదలడం అన్నది కష్టం అని మనం అనుకుంటున్నాం, కానీ మీరు సంకల్పం చేయండి నేను సహయోగం ఇస్తా అంటున్నారు. సో బాబా నుంచి సహయోగం తీసుకుని చేస్తే అసంభవం అన్నది సంభవం అయిపోతుంది. ఈ విధంగా సదా సహయోగ మూర్తులకు సదా త్యాగం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేసుకునే వారికి, అడుగడుగులో తండ్రిని అనుసరించే వారికి, తమని తాము అతిథిగా అంటే మహాన్ ఆత్మగా భావించే వారికి, బేహద్ సన్యాసం చేసే శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.